గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎన్నేళ్ళలో వేచిన విజయం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎన్ని అంచనాలు, ఎన్ని ఆశలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరాభవాలు, ఎంత నిరాశ, ఎన్ని నిట్టూర్పులు అన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కళ ఇన్నేళ్లకు నెరవేరింది. 18 ఏళ్ళుగా ఐపీఎల్ చూస్తున్నాం. ఏదో ఒక జట్టు కప్పు గెలుస్తుంది, గెలిచిన జట్లే గెలుస్తాయి, కొత్త జట్టు కప్పు అందుకున్నాయి. కానీ ఈసారి ఆర్సీబీ చేతిలో కప్పు ఉండటం ఒక అపురూప దృశ్యం. కోట్ల మంది కళ్ళప్పగించిన వేళ కష్టం అనుకున్నటువంటి మ్యాచ్ని ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్ మీద బెంగళూరు చేసిన 190 పరుగులే. ఎలిమినేటర్లో ఇదే మైదానంలో 200 పైన స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్కి ఈ లక్ష్యం ఒక లెక్క అనిపించింది. కానీ రజిత్ పాటేదార్ సారథ్యంలోని బెంగళూరు కసిగా పోరాడింది. పంజాబ్కి కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. అభిమానులకు విలువైన బహుమతిని అందించింది. విజయంలో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కీలక పాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరపున ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ చివరిలో తన అభిలాషను నెరవేర్చుకున్నాడు. గెలిచాక కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. అతడితో పాటు జట్టు గెలుపు సంబరాల్లో మునిగిపోయింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 8 ఐపీఎల్ టైటిల్ గెలిచిన 8దో జట్టు బెంగళూరు. గతంలో రాజస్థాన్, డెక్కన్ చార్జర్స్, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, గుజరాత్ టైటిల్స్ గెలిచినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పోలవరం డబుల్ ఇంజన్ వేగం మారిన ముఖ చిత్రం 2027 చివరికి పూర్తయ్యే దిశలో. ఏడాదిలో సాంకేతిక సమస్యలన్నీ కొలిక్కి. డయాఫ్రమ్ వాల్ పనులు, బట్రస్ డ్యాం పనులు ముందుకు. విదేశీ నిపుణుల బృందం రంగంలోకి. ఆకృతులు కొలిక్కి. తొలిదశకు నిధులు కొరత తీర్చిన కేంద్ర ప్రభుత్వం. పట్టాలెక్కిన ఎడమ కాలువ 10% పనులు పూర్తి. జగన్ సర్కార్ విధ్వంస ఛాయల నుంచి పోలవరం ప్రాజెక్టు బయటపడింది. ఏడాది క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ గాడిన పెట్టారు. ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్కి పట్టం కట్టడంతో కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. అవసరమైన నిధులు ముందే అందిస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు, చెప్పలేము. ఈ ప్రాజెక్టులో అన్ని సమస్యలు ఉన్నాయంటున్నాడు జగన్ సర్కార్లు. జనవరి మంత్రి బహిరంగంగా ప్రకటించి చేతకంతనాన్ని చాటుకున్న స్థాయి నుంచి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం, ఖరీఫ్ కాలానికి నీళ్లు అందిస్తామని నమ్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే స్థాయికి ఈ ప్రాజెక్టు చేరుకోవడం ప్రధానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మన వాళ్ళ తప్పుల్ని కవర్ చేయాలి, ఎదుటి వాళ్ళ తప్పుల్ని హైలైట్ చేయాలి. ఈ దరిద్రపు జర్నలిజంతోనే ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ప్రపంచవ్యాప్త శాపమైంది. 2018 కల్లా పోలవరం పూర్తవుతుంది, రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి దేవినేని ఉమా మాట ఏమైంది? 2022 కల్లా పూర్తవుతుంది, రాసి పెట్టుకోమని చెప్పినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఏమైంది? కాబట్టి ఎవరికి వాడు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఒక ప్రాజెక్టు పూర్తి కావడానికి సంబంధించి ఇందులో అప్పుడు 5 ఏళ్లలో తెలుగుదేశం ఎందుకు పూర్తి చేయలేకపోతే, అసలు ఈ ప్రాజెక్టు ప్రారంభించినోడు ఎవడు? ఏదైతే రాజశేఖర్ రెడ్డే కదా. కాబట్టి అందరికీ నువ్వు ఇవ్వదలుచుకుంటే అందరికీ విలువ. కాకపోతే ఏదో ఒక దొంగ నాటకాలతో, దొంగ వార్తలతో, అబద్ధపు వార్తలతో, అసంబద్ధ వార్తలతో ప్రజల్ని మోసం చేస్తూ మావాడైతే చేస్తాడు, ఎదురోళ్ళు ఎవరు చెయ్యరు అనేటటువంటి ఈ దొంగ నాటకాలతో కూడినటువంటి వార్తలు ఎంతకాలం అంటే ప్రజలు భరిస్తున్నంతకాలం సిగ్గులేని నీచ వార్తల సమాహారం కొనసాగుతూ ఉంటుంది. లేకపోతే మద్యం కుంభకోణంలో వేళ్ళన్నీ ఆసక్తి వైపు ప్రధాన నిందితులంతా ప్యాలెస్ ఆత్మీయులు. అంతిమ లబ్ధిదారు వైపు దారితీస్తున్న దర్యాప్తు. ఆ కుంభకోణంలో పాత్రదారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు, వార్త రాసేశారు. ఎందుకంటే ఈ మధ్యన అసలు మిస్ అయిపోయింది ఈడీ తీసుకున్న తర్వాత. ఇక్కడ ఇంకోటి జగన్ వైపుకి వెళ్ళాలంటే అవ్వట్లేదు, ఇంతవరకు డబ్బులు ఎక్కడా దొరకలేదు. కాబట్టి పేపర్లలో వార్తల ద్వారానన్నా సరే ఎదురోళ్ళని దొంగలు చేసేయచ్చు. మనోళ్ళు ఏ దొంగతనం చేసినా అద్భుతం, అబ్బే అది దొంగతనమే కాదు అని చెప్పి సర్టిఫై చేస్తాం. ఎదురోడు ఏమీ చేయకపోయినా దొంగతనం అన్నటువంటిది అంటగడతాం. జర్నలిజం అనేటటువంటిది వ్యభిచరించినటువంటి సందర్భంలో తలెత్తుతున్నటువంటి అంశం. లేకపోతే కేసులు ఉన్నాయని చంద్రబాబును కొట్టచ్చు, అలా చేయడం ధర్మమైన. వైకాపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు. తెనాల్లో రౌడీ షీటర్లు పరామర్శించిన సందర్భంగా జగన్ ఆక్రోశం. చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి, అలాగని ఆయన నడి రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టడం ధర్మేనా అని అడుగుతున్నాను వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పోలీసులు పాత కేసులు ఉన్నాయని మీరు చేసిన పని న్యాయంగా లేదు, కేసులను తేల్చాల్సింది కోర్టులు, నడి రోడ్డుపై నిలబెట్టి కుటుంబ పరువులు తీసే అధికారం మీకు లేదని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాల్లో మంగళవారం రౌడీ షీటర్ రాకేష్ ఇంట్లో అతని కుటుంబ సభ్యులతో పాటు జాన్ విక్టర్, కరీముల్లా కుటుంబాలను జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, పోలీసు వ్యవస్థ అదుపు తప్పిందనడానికి తెనాలి ఘటన నిదర్శనం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాధారణంగా రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలే అంటారు. ఇక్కడ ఇదే ప్రజలు కోరుకుంటున్నది, ఒక భయం ఉండాలి నేరస్తులకి అన్నటువంటిది. వీళ్ళు
కోర్టుల్లో నేరాలు ఎన్ని నిరూపణ అవుతున్నాయి అంటే ఎవరికి తెలియదు. బట్ వీళ్ళు అనేక ఇష్యూస్లో అయితే ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పరామర్శించడం ద్వారా ప్రజలకు ఏం సంకేతం ఇచ్చారు అంటే మేము ఇలాంటి విషయాల్లో మా రాజకీయం డిఫరెంట్ అన్నటువంటి, అంటే నేర చరితులనైనా సరే మేము కాపాడతాము అన్నటువంటి సంకేతం ఇచ్చి ఒక రాంగ్ స్టెప్ వేసినటువంటి అంశం. లేకపోతే రౌడీ షీటర్లకు పరామర్శ అవ్వ అంటూ ఇది అరాచకాలను ప్రోత్సహించడం కాదు, నేరస్తులకు కులాలు అంటగట్టి రాజకీయాలు తగ్గవు, జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపోవటని వీళ్ళు కుల రాజకీయాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, జగన్ని, ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు అమ్మనాభూతులు తిట్టినటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరేగారు వీళ్ళు కూడా. కాకపోతే కులాన్ని అప్పుడు వీళ్ళు వాడారు, ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు. కులం అనేటటువంటిది ఒక వాడకంగా మారిపోయింది. కాకపోతే పోషకాలు కలిపి ఔషధంగా మలిచి ఫ్లోరిఫైడ్ ఉత్పత్తులకి పెరుగుతున్న ఆదరణ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు పోషకాహార లోపం ఒకటి. భూమిపై ప్రతి 10 మందిలో 3 చిన్నారులు విటమిన్లు, సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతుంది. దీన్ని ఫోర్టిఫైడ్ ఆహారం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ చాలామందికి దీనిపై సరైన అవగాహన లేకపోతే ప్రత్యేకంగా మందులు వాడుతున్నారు. ఆహార పదార్థాలను సంపోషకాలతో నిండి ఉండవు. ఏదైనా పదార్థాల్లో సూక్ష్మ పోషకాలు లేకపోయినా ప్రాసెస్ చేసే సమయంలో జత చేయడానికి పోర్టిఫికేషన్ అంటారు. పోర్టిఫికేషన్ ద్వారా B12, D, E విటమిన్లతో పాటు జింక్, అయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలతో సమృద్ధిపరుస్తారు. దీంతో వాటి పోషక విలువలు పెరుగుతాయి. ఉప్పు, వంట నూనె, పాలు, గోధుమ పిండి, బియ్యం వంటివి ప్రస్తుతం పోర్టిఫికేషన్ చేసిన ఉత్పత్తుల్లో దొరుకుతున్నాయి. వీటిని వినియోగిస్తే పోషక సామర్థ్యం పెరుగుతుంది. మన శరీరంలో తలెత్తే వివిధ లోపాలను వీటిని తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నా అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఈ పోర్టిఫైడ్ బియ్యం జగన్ రేషన్ షాపుల్లోనే ఇచ్చాడు, ఇదివరకే ఇచ్చేశాడు. ఆ రోజున ఇట్లా చక్కగా రాయాలి డీటెయిల్డ్గా. అప్పుడు అసలు అది ఏదో సంబంధమే లేదన్నట్టు రాసుకొచ్చారు. ఇప్పుడు అంగన్వాడీల్లో ఇస్తారట, మెయిన్ రేషన్లో కాదు. కానీ దానికి అద్భుతం ఇదిగో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని రాసుకొచ్చారు. అంటే మన వాళ్ళ కోసం అయితే ఏమైనా రాస్తాం, చక్కగా హైలైట్ చేస్తాం. ఎదురోళ్ళు చేస్తే ఎంత అద్భుతమైనా సరే ఏమీ లేదని చూపెడతాం అన్నటువంటి ధోరణి వీళ్ళకి అదే కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే గులకరాయి కేసులో బోండా ఉమా పేరు చెప్పాలన్నారు. జగన్పై గులకరాయి దాడి బోండా ఉమా మహేశ్వరరావు చేయమన్నారని ఒక్క మాట చెప్పు. A1గా వేముల సతీష్, A2గా బోండా ఉమా, A3గా నారా లోకేష్, A4గా వేముల దుర్గారావులపై కేసు పెడతాం. ఆ తర్వాత నీ మీద కేసు లేకుండా చేస్తాం, 50 లక్షలు ఇస్తాం, వైకాపాలో పెద్ద పదవి కూడా ఇస్తామని గులకరాయి కేసు రేపుతులు పోలీసు అధికారులు తనను తీవ్రంగా హింసించారు. వేముల దుర్గారావు అలియాస్ పెద్ద దుర్గారావు మంగళవారం మాజీ ఏపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి వివరించారు. వాళ్ళు చెప్పింది ఒప్పుకోలేదని పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారని, గొలుసులతో కట్టేసి కాళ్ళు వెడల్పు చేసి కర్రలతో బాధారని, 5 రోజుల పాటు రాక్షసంగా ప్రవర్తించారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తనను కొట్టి తల్లిదండ్రులు చంపేస్తా ఉంటే భయపెట్టి నేరం ఒప్పించారంటూ ఇదే కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్ వణికిపోతూ వివరించారు. తనకు 2 లక్షలు ఇస్తామని ఆశ చూపారని, అప్పట్లో అజిత్ సింగ్ నగర్ సీఏగా పనిచేసిన గురుప్రకాష్ తనను తీవ్రంగా కొట్టారని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి తేడా ఏముంది? జగన్ రౌడీ షీటర్లని వెళ్ళి పరామర్శించాడు, వీళ్ళు దాడులు చేసే వాళ్ళని పరామర్శిస్తారు. వీళ్ళు చేస్తే నీతి, వాళ్ళు చేస్తే బూతు. చేస్తున్నటువంటి దాంట్లో ఏముంది తేడా ఇక్కడ? జగన్ మీద దాడి చేసిన వాళ్ళని వీళ్ళు హీరోల కిందని చిత్రీకరిస్తారు, అయ్యో బాధితులు అని చెప్తారు. అదే సందర్భంలో జనం మీద దాడి చేసిన వాళ్ళని బాధితులని జగన్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అసాంఘిక శక్తులకి అండగా నిలబడుతున్నారు. ఎదురోళ్ళు అలా నిలబడుతున్నారని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇద్దరూ కూడా ఇదే అరాచకాలను ప్రోత్సహిస్తున్నారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం, అంతకు మించి మరేమీ లేదు. లేకపోతే సాక్షి రెడ్ బుక్ వత్తాసు, అదుపు తప్పినటువంటి పోలీసు అంటూ నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? వీళ్లే కేసులు పెట్టి వీళ్లే తీర్పులు ఇచ్చేస్తే కోర్టులు ఎందుకు? తెనాలిగట్టపై నిప్పులు జరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ బహిరంగంగా రోడ్డుపై కూర్చోబెట్టి చెతకబాదని న్యాయమా? కేసుల విషయం కోర్టులు చూసుకుంటే ఏకంగా 24 కేసులు ఉన్నాయని చంద్రబాబును కూడా నడి రోడ్డుపై కొడతారా? పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం ధర్మమా? బాధితులంతా చదువుకున్న వారే, పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు. పోలీసుల చుట్టూ చర్య వల్ల ఆ కుటుంబాలకు అప్రతిష్ట. ఇప్పుడు ఆ కుటుంబాల పరువు ఎవరు తీసుకొస్తారు? ఆ ఘటన తర్వాతే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మంగళగిరికి చెందిన వారికి తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు అంటే పోలీసులు చెప్పేవని అబద్ధాలే కదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే జగన్ పర్యటనలో భద్రతా లోపాలు అంటూ చింతలపూడి చెక్ పోస్ట్ నుంచి ఆటంకాలు, ట్రాఫిక్ నియంత్రించకుండా పోలీసుల నిర్లక్ష్యం, కనీసం వాహనం కూడా దిగని కాన్వాయ్ పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అందులో ఎక్కడా కూడా సహకరించట్లేదు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకొచ్చారు. ఎవరి మీదైనా కేసులు అంటే కోర్టులు చూసుకుంటాను చట్టాన్ని చేతిలో తీసుకుని రెడ్ రోడ్డు మీద హింసించే అధికారం పోలీసులకి ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు దగ్గర నుంచి. ఇందులో భద్రతా లోపాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మంగళవారం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో పోలీసులు పూర్తి ఉదాసీనంగా వ్యవహరించారు. జగన్ పర్యటనకు భారీగా జనం వస్తారని తెలిసిన సరైన భద్రతా చర్యలు చేపట్టారు. కొంతమంది పోలీసులను కేటాయించిన వాళ్ళు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. తెనాలి వచ్చేటప్పుడు చింతలపూడి చెక్ పోస్ట్ నుంచి జగన్ కాన్వాయ్కి ఆటంకాలు ఎదురై జగన్ కాన్వాయ్ వస్తుందని తెలిసిన ఎదురుగా వచ్చే వాహనాలు ఏమాత్రం దారి మళ్లించలేదు. దీంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి ఆలస్యమైంది.
పట్టణంలోకి అడుగుపెట్టాక కూడా కనీసం రూప్ పార్టీని ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకులు జగన్ పర్యటన అడ్డుకుంటామని ముందు రోజే ప్రకటించిన వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయలేదు. జగన్ వస్తున్న మార్గంలో వాళ్ళు నలబెలూన్లతో వచ్చిన అదుపు చేయకుండా చోద్యం చూశారు. ఓ దశలో వాళ్ళు జగన్ కాన్వాయ్కి అడ్డం పడే ప్రయత్నాలు చేశారు. తమ చేతిలో హింసకు గురైన వారిని పరామర్శించడానికి వస్తున్న కారణంతో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఐతానగర్లో దోమ రాకేష్ ఇంటి వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. రోడ్డుపై నుంచి ఇరుగు సందులో ఉన్న రాకేష్ ఇంటికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు జగన్ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరిద్దరు అధికారులు తప్ప పోలీసు సిబ్బంది కనబడలేదు. జగన్ కాన్వాయ్లో వచ్చిన పోలీసులు కనీసం వ్యాన్ కూడా తగలేదు. దీన్ని బట్టి కావాలని జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వివరించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పర్యటన సమాచారం ముందుగానే జిల్లా ఎస్పీకి అందించిన ఇంత నిర్లక్ష్యంగా వివరించడం ఏంటని వాళ్ళు నిలదీస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రజలకే వెన్నుపోటు అంటూ నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సహా 143 హామీలను తొంగలో తొక్కిన సీఎం చంద్రబాబు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నాడింటింటా బాండ్లు పంపిణీ. ఏడాదిలో 151,604 కోట్లు అప్పు చేసిన ఒక్క హామీ అమలు చేయని సర్కార్. హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్ బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనం. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని వైఎస్ జగన్ పిలుపు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకి డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీ కేంద్రంగా ప్రమాదకర దందా. తిరుపతి నుంచి కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ హైదరాబాద్కి తరలింపు. కోటి విలువైన డ్రగ్స్ను పట్టుకున్న తెలంగాణ పోలీసులు. 5 సభ్యులు ముఠా అరెస్ట్. అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని ఆయన ప్రధాన నిందితుడు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ గుణశేఖర్ పరారి. కూటమి ప్రభుత్వం పోలీస్ శాఖ వైఫల్యాన్ని ఇతరులకు నెట్టే కుటిల యత్నం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. అందులో భాగంగా ఏదైతే తిరుపతి నుంచి హైదరాబాద్ కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలను తీసుకొచ్చి అమ్మేందుకు ఎత్తించిన 5 సభ్యుల ముఠాని బాలానగర్ ఎస్ఓటి కుకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు. వీళ్ళ వద్ద కోటి విలువ చేసి 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్ నగర్లోని డీసీపీ కార్యాలయం ఇన్ఛార్జి డీసీపీ ఎన్ కోటిరెడ్డి, ఎస్ఓటి డీసీపీ డి శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేందర్కి డబ్బా చూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్ పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్టుగానే సురేందర్ కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కుకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేందర్ తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి, హరిబాబు రెడ్డి, దేవరాజు, యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి, మెర్సీ, మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కుకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ మీదకి పథకం వేశారు. ఈ మేరకు 5 కుకట్పల్లి, భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వాళ్ళని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే 5 అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించి విచారించి అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తే సమావేశంలో కుకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ కట్టం గౌతమ్ పాల్గొన్నారు. గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఇతని పంపిణీ మనుషులు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబడడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తి స్థాయిలో ఆరాధిస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడి గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్ తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలను గట్టే యత్నాలు జరుగుతున్న అందరినీ విస్తుకొల్పుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్మెన్గా ఉద్యోగం నిర్వహించాడు. దాన్ని సాగ్గా తీసుకుని కేసుని ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు ఎత్తించడం కుట్రపూరితం అంటూ మరి డ్రగ్స్ కేసును అంటగట్టాలని చూస్తే ఊరుకోను అంటూ ఎంపీ గురుమూర్తి స్టేట్మెంటు. తిరుపతి ఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే అది పూర్తిగా పోలీసుల వైఫల్యమే. దీన్ని తనకు అంటగట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. గతంలో తన దగ్గర గన్మెన్గా పనిచేసిన గుణశేఖర్ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వానికి తిప్పి పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు అతను డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే ఆ బాధ్యత పోలీస్ శాఖతోనే, తనకేం సంబంధం అని అన్నారు. ఈ వ్యవహారంపై ఏ విచారణకైనా సిద్ధమని ఇప్పటికే దీనిపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారని చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తిరుపతి, తిరుమలలో శాంతి భద్రతలు కొరవడ్డాయని తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతానని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అప్పుల భారం 1,51,604 కోట్లు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసింది ఏమైందా ఉంది అంటే అవి అప్పులే. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని అప్పులు కనుక బాబుదే. అయినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేసింది శూన్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
ఎన్నికలు వచ్చిన సూపర్ 6 హామీలను నమ్మి సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నేతృత్వంలో కూడా ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. కానీ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేసి ప్రజలకు పైసా ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఏడాది పాలనలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా భారీ అప్పులు భారం వేసింది. తాము గెలిచి ఏడాది అయినందుకు ప్రజలకు బహుమానంగా మంగళవారం మరో 7,000 కోట్ల అప్పు చేసింది. తాజా అప్పులతో సరిగ్గా ఏడాదిలో బడ్జెట్ అప్పులే ఏకంగా 1,01,194 కోట్లకు చేరినాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 6.61% నుంచి 6.64% వడ్డీకి మొత్తం అప్పును సమీకరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాని ప్రకారం బడ్జెట్ గణాంకాల మేరకు ఏడాది మార్చి వరకు అప్పు 81,622 కోట్లు, ఏప్రిల్ 3వ తేదీన చేసిన 5,750 కోట్లు, మే నెల 6వ తేదీన చేసిన 6,822 కోట్లు, జూన్ 3వ తేదీన 7,000 కోట్లు, మొత్తం అప్పు 1,01,194 కోట్లు, బడ్జెటేతర అప్పు పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ఫెడ్ 6,700 కోట్లు, ఏపీఐసి 1,000 కోట్లు, ఏపీఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 710 కోట్లు, టోటల్గా బడ్జెటేతర 19,410 కోట్లు. అలాగే రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే కల నిజమాయగా కప్పు సొంత మాయగా అంటూ ఐపీఎల్ కొత్త ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన 6వ భారతీయ కెప్టెన్గా రజత్ పాటీదార్ గుర్తింపు పొందాడు. గతంలో రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ తరపున 5 సార్లు, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున 5 సార్లు, గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున 2 సార్లు, శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున 1 సారి, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ తరపున 1 సారి ఈ ఘనత సాధించారు. 6 టోటల్గా. ఇప్పటి వరకు జరిగిన 18 ఐపీఎల్ ఫైనల్స్లో 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. 8 సార్లు చేజింగ్ చేసిన జట్టుకు టైటిల్ లభించింది. ఇకపోతే ఐపీఎల్ 2025లో నమోదైన సెంచరీలు 9, మొత్తం 18. ఐపీఎల్ సీజన్లో 2 సార్లు మాత్రమే 2023లో 12 సెంచరీలు, 2024లో 14 సెంచరీలు, 10 అంతకంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి. ఈసారి 9 వచ్చినాయి సెంచరీలు అన్నట్టుంది. అట్లాగే ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్తో పాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ సాధించిన 2వ జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుర్తింపు పొందింది. స్మృతి మందన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు 2024లో WPL టైటిల్ గెలిచింది. అలాగే ఐపీఎల్ ఫైనల్లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన తొలి ఆటగాడిగా కృణాల్ పాండ్యా రికార్డులోకి ఎక్కాడు. 2017లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంలో కృణాల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే ఐపీఎల్ 18వ సీజన్ అవార్డుల్లో చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ వచ్చేటప్పటికి సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ 759 పరుగులు 15 మ్యాచ్ల్లో కొట్టాడు. 68 4లు, 21 6లు. అట్లాగే ప్రైజ్ మనీ 10 లక్షలు వచ్చింది. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ టైటాన్స్ 15 మ్యాచ్ల్లో 25 వికెట్లు తీశాడు. ఇతనికి కూడా ప్రైజ్ మనీ 10 లక్షల రూపాయలు. అట్లాగే ఎమర్జింగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ ప్రైజ్ మనీ 10 లక్షలు. అట్లాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్లో 717 పరుగులు, 69 4లు, 38 6లు, 5 అర్ధ సెంచరీలు, 15 లక్షలు వచ్చినాయి. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ కామింద్ ముండేస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 10 లక్షలు వచ్చింది. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ స్ట్రైక్ రేట్ 206.55 10 లక్షలు వచ్చినాయి. అట్లాగే ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది. అత్యధిక 6లు కొట్టిన బ్యాటర్ నికోలస్ పూరన్ లక్నో సూపర్ జైంట్స్ 14 మ్యాచ్లు 40 6లు, 10 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. అత్యధిక 4లు కొట్టిన బ్యాటర్ సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ 15 మ్యాచ్లు 88 4లు, 10 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ మొహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటన్స్ 151 డాట్ బాల్స్ ప్రైజ్ మనీ 10 లక్షలు వచ్చింది. ఐపీఎల్ 18 బౌండరీ మీటర్లో చూస్తే మొత్తం 6లు 1294, మొత్తం 4లు 2245 అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అదే సందర్భంలో పొరపాటు ఖరీదు 2 ప్రాణాలు అంటూ మేకలు కోళ్లు దొంగలుగా అనుమానించి అంతం చేసిన గ్రామస్తులు. ఇదో సినిమా కథను తలపించే ఘటన. గ్రామంలో వరుస చోరీలు జరుగుతుంటే ఊరి వాళ్ళు మాటు వేశారు. అర్ధరాత్రి తోటలు కూడా వెళ్తున్న 2 అన్నదమ్ములు చోరుగా భావించారు. వాళ్ళని చుట్టుముట్టి కడతీర్చారు. తీరా విచారణ వాళ్ళిద్దరు అదే ఊరు శివారులోని వారని తేలింది. మృతులిద్దరూ బాధ్యత గల పౌరులను రుజువు కావడంతో ఊరంతా ప్రాయశ్చిత్తానికి లోనింది. పోయిన 2 నిండు ప్రాణాలను తీసుకురాలేక చట్టం ముందు దోషులుగా నిలబడలేక ఇద్దరిని కడతీర్చిన వాళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అన్నటువంటి విషయాన్ని తమిళనాడులోని శివగంగ జిల్లా కల్లాల్ సమీపంలోని మడకుడి గ్రామంలో జరిగినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి బెంగళూరు బెంగ తీరింది. అట్లాగే ఎవరిది వెన్నుపోటు అంటూ సరిగ్గా ఏడాది కిందటకు సంబంధించి ఇందులో మోసం ద్రోహం పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటే అది ఖచ్చితంగా వెన్నుపోటు అవుతుంది. కానీ ప్రజాప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొన్న వైసీపీకే చెల్లింది అన్నటువంటి పాయింట్ని పెట్టారు. కామన్ సెన్స్ ఉండాలి కదా. మోసం ద్రోహం పార్టీ ఫిరాయింపులతో అయితే కనుక చంద్రబాబు నాయుడు 95లో చేసింది వెన్నుపోటు అని చెప్పి ఒప్పుకుంటారు వీళ్ళు. ఆ రోజున అంతే కదా. ఎన్టీ రామారావును మోసం చేశారు, ఎన్టీ రామారావు ద్రోహం చేశారు. అట్లాగే పార్టీ ఫిరాయింపులు చేశారు. అప్పుడు ద్రోహమే అవుతుంది కదా.
అట్లాగే ఇవాళ రోజున కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా అడ్డదిడ్డంగా మార్చేస్తున్నారు కదా, అది కూడా వెన్నుపోటు ద్రోహమైన ఒప్పుకుంటారా? ఏది రాస్తారో ఏం చేస్తారో అన్నటువంటిది అర్థం పర్థం లేకుండా మేము ఒక పార్టీని నెత్తినేసుకుంటాం, వాళ్ళు ఏం చేసినా అద్భుతం అంటాం, ఎదుటి పార్టీ వాళ్ళని దుర్మార్గం అంటాం అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. లేకపోతే అన్ని అబద్ధాలే అంటూ ఆ రౌడీ షీట్ల కథ జగన్కి ఎరుక. ఆయన హయాంలోని రాకేష్ విక్టర్ మీద నమోదు, ఒక్కొక్కరి మీద 9-10 క్రిమినల్ కేసులు, అందులో చాలా వరకు వైసీపీ హయాంలోని దళితులు మైనార్టీలు వీళ్ళ బాధితులు, ఐతానగర్ కేంద్రం కొన్నేళ్లుగా రౌడీరా, అలాంటి వాళ్ళకి అమాయకులని సర్టిఫికేట్ జరిగిన గట్ట వక్రీకరించిన అయ్యాక అని అలాంటి వాళ్ళ పరామర్శకు పనిగట్టుకుని తెనాలికి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. కరెక్టే, అతనైతే చట్ట ప్రకారమే చర్య తీసుకున్నాడు కదా, మరి అప్పుడు చట్టాన్ని సరిగ్గా పనిచేయలేదు, అమలు చేయలేదని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? అదే కదా తేడా ఇక్కడ. లేకపోతే మన రేవులు మన సంపద అంటూ వచ్చేడాదికల్లా 4 సిద్ధం చేయండి సీఎం. తొలి దశలో కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, ఏజెన్సీ ప్రాంతాలు, హెలిపోర్ట్లు, రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరణ, జాతీయ హైవేలతో రాష్ట్ర రోడ్లన్నీ అనుసంధానం అంటూ చంద్రబాబు నాయుడు చెప్పారన్నటువంటిది. ఇందులో మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులు మొదటి దశ పనులతో పాటు కాకినాడ గేట్వే పోర్టు పనులు వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. ఇది ఇంతకుముందు జగన్ హయాంలో ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా. లేకపోతే నరేందర్ సరెండర్ అంటూ ట్రంప్ ఆదేశించారు, మోడీ ఆపేశారు, పాక్తో కాల్పులపై రాహుల్ విమర్శలు, కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు, స్వాతంత్రోద్యమం కాలం నుండే అంతే, 1971లో అమెరికా బెదిరింపులకు ఇందురు లొంగలేదు, పాక్ను మొక్కలు చేశారు, కాంగ్రెస్ నేతలు ఎవరికి తలగ్గరు, పోరాట యోధులు రాహుల్ గాంధీ, G7కి ప్రధానికి ఆహ్వానం అందకపోవడం 6 ఏళ్లలో ఇదే తొలిసారి, దౌత్యపరంగా మనకు భంగపాటు, జయరాం రమేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే బియ్యం వద్దు అనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇస్తే బియ్యం అక్రమ రవాణాను అరికట్టచ్చు, ప్రభుత్వానికి అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ప్రతిపాదన డిప్యూటీ స్పీకర్ రఘురామ వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తుని కేసు తిరగదోడం అంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ, తూర్పుగోదావరి జిల్లా తుని రైలు దహనం కేసులో నెలకొన్న గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది, రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో రైల్వే కోర్టు వెలువరించిన తీర్పు అప్పీలుకు వెళ్లే ఉద్దేశం లేదని, కేసును మళ్లీ తిరగదోడే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. రైల్వే రక్షక దళం అధికారి ప్రతిపాదనతో అప్పీలుకు వెళ్లాలంటూ సోమవారం హోంశాఖ వెలువరించిన జీవో 852ని ఉపసంహరిస్తూ మంగళవారం మరో జీవో 869ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వెలువడి గందరగోళానికి కారణమైన అప్పీలు జీవో ఫైల్ ఎవరి ఆమోదంతో ముందుకు కదిలిందనే విషయంపై ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశింది. ఇదే జగన్ చేసి ఉంటే కనుక కాపులకి వెన్నుపోటు, కాపుల మీద దుర్మార్గం, కాపుల మీద అరాచకం అన్నటువంటిది రాసుకొచ్చేవాడు. అదే ఇప్పుడు జరిగేటప్పటికి అయ్యయ్యో అది ఎట్లా జరిగిపోయింది అని రాసుకొస్తున్నారు. మరి నేను వేళపత్రికల్లోనే రాశారు కదా, వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారని చెప్పేసి. అంటే ఇక్కడ మన వాళ్ళు తప్పు చేస్తే కాపాడాలి, ఎదుటి వాళ్ళ తప్పు చిన్నదైనా సరే మైక్రోస్కోప్ పెట్టి చూపెట్టాలన్నటువంటి ధోరణిలో వెళ్ళేటటువంటి వ్యవహారానికి సజీవ సాక్ష్యం ఈ వార్త. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.